సందేశం ఇస్తున్నానండి. అక్కడికెళ్ళి వేలు కట్ చేసుకొని ప్రజలకు ఇది జరుగుతుందని చెప్పినా స్పందన లేదు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 5 రోజులు ఆందోళన నిరాహార దీక్ష. నా మాట వినిపిస్తుందండి? వినబడుతోంది మేడం, కంటిన్యూ వినబడుతోంది. ఆ! ఐ 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి నా ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా రాకుండా ఉన్నారంటే ఇది ఎంత కఠినమైన ప్రభుత్వం, ఎంత జాలి లేని ప్రభుత్వం, ఎంత అరాచకమైన పాలన, ఎంత దుర్మార్గపు పాలన ఇప్పుడైనా ప్రజలు గమనించాలి. అది అందుకనే నేను ఇంతకన్నా అసలు వీళ్ళు స్పందించరండి. వీళ్ళకి అసలు ఆ ఆలోచనే లేదు. వీళ్ళకన్నా భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, ఆ గంజాయి, మందు అమ్మటం వీటి మీద ఉన్నంత శ్రద్ధ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఎలాంటి శ్రద్ధ వీళ్ళకి లేదండి. ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతోనే నేను వీళ్ళకి కోల్పోతున్నాను. ఈ రాష్ట్రం చేస్తున్న అరాచకాలు మంచికి ఉందా చెడుకి ఉందా ప్రత్యక్షంగా ప్రజలకు తెలియాలి, రాష్ట్రానికి తెలియాలి. ఆ ఇక మోదీ గారికి కూడా తెలియాలి, ముర్ము గారికి తెలియాలని నేను ప్రత్యక్షంగా చూపించాలి రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి నేను ఇంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి. మనిషి పడిపోయినా కూడా హాస్పిటల్కి వచ్చినా కూడా ఇంత వరకు ఒక్కళ్ళు రాలేదంటే ఇది ఎంత రాక్షస పాలన అంటే రాక్షసులకు కూడా జాలి దయ ఉంటదేమో కానీ ఈ ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జాలి దయ ఎలాంటిది లేదండి. లక్ష్మి గారు, మీరు చాలా అంశాలు అయితే మీ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చూపించారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావచ్చు, అంటే జడ్జి గారికి కావచ్చు, తర్వాత రాష్ట్రపతికి కావచ్చు, ప్రధానికి కూడా లేఖలు రాశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు విన్నవించుకున్నప్పుడు చెప్పినప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రి గారు కూడా ఉన్నారు కదా, మాజీ మంత్రి సుచరిత కదా మీ నియోజకవర్గ మాజీ మంత్రి. అవునండి సుచరిత గారు. సో వాళ్ళందరికీ ఇచ్చారు కదా, ఏంటి వాళ్ళే అక్రమంగా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. తర్వాత డ్రగ్స్ మాఫియా కూడా మీ ప్రాంతంలో చెలరేగిపోతుందని కూడా మీరు మాట్లాడిన పరిస్థితి, ఆధారాలు ఉన్నాయని ఏం చెప్తారు దానికి సంబంధించి? ఆధారాలు ఉన్నాయి. నేను బీజేపీ అందరి దగ్గరికి వెళ్ళాను. ఆఖరికి వైఎస్ఆర్సీపీ పేటకోటి సుచరిత గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా పేపర్ విసిరేసిందో తప్ప చూడలేదు. అప్పుడు నుంచి ఇంకా ఆ తర్వాత నా మీద చాలా దాడులు జరిగినాయండి. నా మీద కూడా తప్పుడు కేసులు ఎన్నో పెట్టి నన్ను ఇబ్బందులు పెట్టిన విధానం అసలు నేను అధికారులు వస్తారేమో ప్రతిదీ బయటికి తీసి చూపిద్దాము, ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ నన్ను ఎంత ఇబ్బందులు పెట్టారు, నా ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ అంటే నాతో పాటు ఉన్న చాలా మంది మహిళలు ఎంత ఇబ్బంది పెట్టారని పర్టికులర్ గా కళ్ళకు కట్టినట్టు చూపిద్దామంటే ఈ రోజుకి అలా చూపిస్తానని ఏమో కానీ ఈ రోజుకి నా దగ్గరికి ఎవ్వరూ రాలేదండి. కానీ నిజంగా కూడా లక్ష్మి గారు ఎలా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీరు. ఎందుకంటే మనుషుల ప్రాణాలు, తర్వాత మనుషులను ఇబ్బంది పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ ఆ ధనం కావచ్చు, ప్రాణాలు తీసుకున్నటువంటి చాలామంది నేతలు ఆ పార్టీలో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మీ తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తారని మీరు అనుకున్నారు, కానీ అట్లాంటి స్పందన అక్కడి నుంచి అసలు రావట్లేదు. మీరు నిజంగా కూడా కొంచెం వెయిట్ చేయాల్సింది గట్టిగా అందరూ